అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని చాలా పురాతనమైన ఒక ఇల్లుని అయితే చూపిస్తున్నానండి. ఇదైతే చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం స్టోన్స్తోనే అలా కట్టేశారనమాట. గోడలు కానీ ఇవన్నీ కూడా. అండ్ ఎంట్రన్స్ అయినా కొద్దిగా ఇల్లు అయినా సరే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. మట్టితో రాళ్ళతోనే కట్టారనమాట. చాలా సంవత్సరాల క్రితం అనుకుంటండి. అండ్ నేను రాజస్థాన్లోని ఆల్మోస్ట్ ప్రతి పల్లెటూరులోని ఒక అందరిళ్ళ దగ్గర ఒకటి అబ్జర్వ్ చేశానండి నేను. అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటర్ పెట్టుకోవడానికి కొద్దిగా అలా సెల్ఫ్ లాగా ప్రిపేర్ చేశారు కదా, అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందండి. సో అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ ఇవ్వటం అన్నట్లుగా అయితే పెట్టుంచుతారనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కన్స్ట్రక్షన్ అనేది అలాగే ఉంటుందండి. ఎవరింటికి వెళ్ళి చూసినా సరే మీరు చూసినట్లయితే ఈ గోడలైనా కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా అండ్ రాళ్ళతో చెక్కతో ఇదంతా కూడా కట్టుందండి. చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. రాజస్థాన్లోని నేను ఉండే ఏరియా గిరిజన ప్రాంత ప్రజలు ఉండే ఏరియానండి. అంటే ఎక్కువగా ఆదివాసీ వాళ్ళందరూ కూడా ఉంటుంటారనమాట. ఇక్కడ కొంతమంది పిల్లలు వీళ్ళు ముగ్గురైతే ఉన్నారండి. సో వాళ్ళనైతే నేను వీడియో తీశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బాబు వేసుకున్నాడు కదా మెల్లో, అది నాకైతే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మగపిల్లలు కూడా చోలీలు అయితే కుట్టించుకుంటారనమాట వాళ్ళ చిన్నప్పుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.